ఇద్దరు అమ్మాయిలు ఓ అబ్బాయి ఈ ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్. ముగ్గురిది ఒకే ఊరు. వారంతా హై స్కూల్ నుంచి స్నేహితులు. అయితే ఏం జరిగిందో తెలీదు. 3 రోజుల్లో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడడంతో కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కుహెడ గ్రామంలో ఈ వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ముగ్గురి మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఏంటనేదే సస్పెన్స్గా మారింది. చనిపోయిన వారు గార వైష్ణవి, బుడ్డ శ్రీజ, సతాలి రాకేష్. ఈ ముగ్గురులో వైష్ణవి కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుంది. అయితే మెడిసిన్ వాడినా సెట్ కాకపోగా రోజు రోజుకి ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఈ నెల 21న అంటే మంగళవారం సాయంత్రం వైష్ణవిని హాస్పిటల్కి తీసుకెళ్లాలని తల్లిదండ్రులు అనుకున్నారు. బట్ ఇంతలోనే స్నానం చేస్తానని తల్లితో చెప్పిన వైష్ణవి బెడ్రూమ్లోకి వెళ్లి ఉరి వేసుకుని చనిపోయింది. ఇక బుధవారం జరిగిన అంత్యక్రియలో సతాల రాకేష్ హాజరయ్యాడు. అయితే అదే రోజు రాత్రి డ్యూటీ చేసి ఇంటికొచ్చిన రాకేష్ సమీపంలోని ఓ షట్టర్లో పడుకున్నాడు. గురువారం ఉదయం రాకేష్ తల్లి చూడగా ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయాడు. మరోవైపు ఈ ఇన్సిడెంట్ తర్వాత బుడ్డ శ్రీజ కూడా ఆత్మహత్య చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన నరసింహకు ముగ్గురు కూతుళ్లు. రెండో కూతురే శ్రీజ 10వ తరగతి వరకు చదివింది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది. రాకేష్ మరణ వార్త తెలుసుకుని అతని మృతదేహాన్ని చూసి ఇంటికొచ్చిన శ్రీజ ఇంట్లోకి వెళ్లి లోపల నుంచి తాళం వేసుకుంది. ఆమె సోదరి గమనించి కజిన్కు విషయం చెప్పడంతో అతను వచ్చి చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు తెరిచాడు. అప్పటికే శ్రీజ లుంగితో ఫ్యాన్ కు ఉరేసుకుంది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అంబులెన్స్ వైద్య సిబ్బంది శ్రీజను పరీక్షించి ఆమె చనిపోయిందని చెప్పారు. వరుస ఆత్మహత్యలపై పిల్లల తల్లిదండ్రులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ముగ్గురు ఏ కారణాలతో చనిపోయారు, ఎందుకు చనిపోయారు అన్నదే పాయింట్. పోలీసుల విచారణలో ముగ్గురు ఫ్రెండ్స్ గురించి ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయో చూడాలి.